కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి మళ్ళీ మీ మాటలు నేర్చుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి 5 దినాలు సెమినార్లో తండ్రి మీరు తోడుగా ఉండి మరి అద్భుతంగా జరిపించినందుకు మీకు వందనాలు. ఎంతోమంది తండ్రి మీ మాటలు నేర్చుకొని ఆయా ప్రాంతాలకు వెళ్ళి మరి ప్రకటించుచుండగా తండ్రి, ఈ సర్వలోకానికి మీ మాటలు అందింపజేయాలని మీరు అనుకున్నారు. ఆ పనిని అపోస్తుల తర్వాత మాకు ఇచ్చినందుకు వందనాలు. మీ పిల్లలు ఎవరెవరైతే తండ్రి మరి సెమినార్లో కష్టపడ్డారో, కుటుంబాలతో ఎవరెవరైతే వచ్చారో నాయన, మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మా వంతు పనిని మేము మా తరం వారికి చేసి మిమ్మల్ని భూమి మీద మహింపరచగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, మళ్ళీ దేవుడు మనం కూడుకోవడానికి దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. సెమినార్లో అందరూ చాలా చక్కగా మరి పనిచేశారు. మరి అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మంచి వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానిద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 34వ వచనం చూద్దామండి. సిమియోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీయులు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. యేసుక్రీస్తు గురించి వ్రాయబడినటువంటి ఈ మాట ఏమని రాశారంటే, ఇశ్రాయేలీయులు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. వివాదాస్పదమైనటువంటి గుర్తు యేసుక్రీస్తును ఈ లోకానికి దేవుడు పంపించి లోకాన్ని రక్షించాలని దేవుడు అనుకున్నాడు. కానీ ఈ యేసుక్రీస్తు గురించి యావత్తు ప్రపంచం ఏమని అనుకుంటుందో దేవుడు ముందుగానే బైబిల్లో అది రాసేశాడు. యేసుక్రీస్తు ఆ పేరెత్తిన ఆయన రక్షణ గురించి మాట్లాడిన, ఆయన గురించి మనం సువార్త ప్రకటించిన, ఆయన పుట్టుక గురించి మాట్లాడిన, ఆయన సిలువ వేయబడ్డాడు అని మనం ప్రకటించిన యేసుక్రీస్తు గురించి ప్రపంచం ఏమనుకుంటుందో అది ముందుగానే దేవుడు బైబిల్లో రాసేశాడు. ఎవరటైనా ఈ యేసుక్రీస్తుని ప్రజలు ఏమనుకుంటారంటే 33 యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడ్రి. వాళ్ళు మాటలు విని ఆశ్చర్యపడిపోయారట. ఎందుకంటే ఇశ్రాయేలీయులు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఎవరు యేసుక్రీస్తు? యేసుక్రీస్తుని లోకం ఏమనుకుంటుంది అని మనం ఆలోచిస్తే ఈయన వివాదాస్పదమైన గురుతట. వివాదం. యేసుక్రీస్తు గురించి ఎంతోమంది
తప్పుడుగా మాట్లాడుతూ ఉంటారు. యేసుక్రీస్తు సిలువ వేయబడలేదని ఒకడు, యేసుక్రీస్తు కన్యమరియ గర్భమందు నిజంగా పుట్టాడా అని ఒకడు, యేసుక్రీస్తు గురించి ఎందరో మరి చాలా తప్పుగా మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. అది యేసుక్రీస్తు కోసమే. మిగిలినటువంటి వాళ్ళు ఎవరి గురించి ఎవడు మాట్లాడ్డాం. యేసుక్రీస్తు మగ్దలేని మరియను పెళ్లి చేసుకున్నాడని, యేసుక్రీస్తు మరి తమిళ హిందూ అని, యేసుక్రీస్తు గురించి ఎన్ని వివాదాలండి. నిజంగా ప్రతి వివాదాన్ని జైశాల్ గారు ఎదుర్కొన్నారండి. వివాదాస్పదమైనటువంటి గురుతు మనం యేసు ప్రభు గురించి మనం ప్రకటించామంటే చాలు, ఎవరి గురించి చెప్పినా ఎవడేమండవు. యేసు ప్రభు గురించి ఎత్తామనేసరికి వివాదం, బైబిల్ గురించి వివాదం. బైబిల్ ఎందుకు తగలబెట్టాలి? అందుకే బైబిల్లో ఉన్నది ఎవరు? ఆ మాటలు ఏంటి? అవి వాక్యం. యేసు ప్రభు ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. యేసుక్రీస్తు వాక్యం. యేసుక్రీస్తే. బైబిల్ అంటే యేసుక్రీస్తే. బైబిల్లో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి మాట యేసుక్రీస్తుదే. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించలేదంటాడు ఒకడు, ఓపెనింగే. ఎవరి మాటలు ఇవన్నీ చెప్పండి? ఆదికాండం రాయించింది, ఆదికాండం రాయడానికి ప్రేరణ ఇచ్చింది పరిశుద్ధాత్మ దేవుడైతే, ఈ పరిశుద్ధాత్మ దేవునికి ఆ మాటలు ఎవరిచ్చారని మనం యోహాను సువార్తలో చదువుకున్నామంటే, నా వాటిలో నీవు ఆయన తీసుకొని మీకు బోధించును కదమ్మా. లూకాసు వార్త, యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 15. తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి, తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేతునని నేను చెప్పి తిని. చూసారా? తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి, ఆయన నా వాటిలోనివి తీసుకొని వచ్చి మీకు తెలియజేసును. బైబిల్ పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడితే, ప్రేరణ ఇచ్చింది పరిశుద్ధాత్మ దేవుడైతే, వ్రాసింది 42 మంది భక్తులు సుమారైతే, వాళ్ళందరికీ చెప్పింది పరిశుద్ధాత్మ దేవుడు. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడికి ఈ విషయాలు ఎక్కడ పట్టండి? ఆయన నా వాటిలోనివి తీసుకొని వచ్చి మీకు బోధించును. తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాలని పరిశుద్ధాత్మకు దేవుడికి చెప్పినది నేను. బైబిల్ ప్రారంభం మొదలుకొని ప్రకటన గ్రంథం 22 అధ్యాయుల ముగింపు వరకు మొత్తం ఈ మాటలన్నీ పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినా ఆ పరిశుద్ధాత్మ దేవునికి చెప్పినది యేసుక్రీస్తట. అంటే మరి ఆయన ఎవరు? యేసుక్రీస్తు. ఆది యందు వాక్యం ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1, 2, 3 వచనములు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆది యందు వాక్యం ఉండెను. ఇది కూడా ఎవరికి తెలియదండి అండి. ప్రపంచంలో ఈ ఒక్క మొక్క ఎవ్వడికి తెలియదండి. కోట్ల మంది క్రైస్తవులలో ఈ మాట కొద్ది మందికి మాత్రమే అర్థమైందండి. చాలామంది క్రైస్తవులుగా కూడా అర్థం అవ్వలేదు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యం ఎక్కడుంది? దేవుని యొద్ద ఉండెను. దేవుడు ఉన్నాడు, దేవుని దగ్గర వాక్యం ఉంది. అంటే దేవునిలో నోట్లో మాట అనుకుంటారు చాలామంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెనంటే దేవుని నోట్లో ఉంది మాట అని అలాగనుకుంటారు. అదొక వివాదాస్పదం.
ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండే ఆయన ఆదియందు ఇదేటిది ఆయన ఆదియందు ఆయన ఎవరు? వాక్యం. వాక్యం ఆయన. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉండెను. యేసు ఎవరి దగ్గర ఉన్నాడు? దేవుని యొద్ద ఉండెను. ఒప్పుకుంటారా క్రైస్తవులు ఈరోజు? ప్రపంచంలో ఏ క్రైస్తవులైనా యేసుక్రీస్తును దేవుని యొద్ద ఉండెను, యేసుక్రీస్తు కుమారుడై ఉండెను, యేసుక్రీస్తు సన్ ఆఫ్ గాడ్ అని సినిమా తీసినా, దేవుని కుమారుడు అనని ప్రపంచంలో కోట్ల మంది చెవుల్లో వినిపించినా ఏమంటున్నాడు తెలుసా? యేసు ప్రభు అన్నయ్య. నేను ఆ పాట రాసినందుకు కర్నూలంతా బగబగ మండిపోయింది. అక్కడే కాదండి, యావత్తు ప్రపంచం అంతా కలిసి మేము ఎంతవరకు తండ్రి అనుకున్నాము, దేవుడు అనుకున్నాము, ఆయనే ఈయన, ఈయనే ఆయన అని అనుకొని ఎంతవరకు మేము అనుకుంటున్నాము. ఇంతకీ ఆయన అన్నయ్య వచ్చాడు అన్నయ్య అని ఎవడు ఎందుకు పాట కట్టలేకపోయాడు? యేసుప్రభు ఎవరో అనే సంగతి కూడా ఎవడికి తెలియదు. యేసుప్రభు దేవుని కుమారుడా ఒప్పుకుంటాడు, దేవుడు పంపించాడో ఒప్పుకుంటాడు, యేసుక్రీస్తు దేవుడో ఒప్పుకుంటాడు. కానీ యేసుప్రభు మాత్రం అన్నీ కాదు. చూసారా? మీకు ఎవరైనా తగిలేరు వెళ్ళేటోళ్ళు? మన దగ్గర ఉన్నటువంటి కొన్ని సంవత్సరాలు వాక్యం నేర్చుకున్న అతనే అడుగుతున్నాడు వాళ్ళ ఊర్లో, అన్నయ్య యేసుక్రీస్తు మరి దేవుడని ఎంతకాలం మేము ఆయన్ని పూజించాము, మరి దేవుడని మేము అనుకున్నాము, ఆయనే తండ్రి అని అనుకునే మేము అనుకుంటున్నాము, కానీ మీరు అన్నయ్య అన్నారు అన్నయ్య, ఇంతకీ మరి ఆయన అన్నయ్య అయితే మరి ఇంకా తండ్రి ఆయన కాదు కదా, మరి ఇదేటన్నయ్య? ఇదంతా కొంచెం అందరికీ అనుమానంలో ఉంది. మీరు ఈ పాట చేసి సంచలనం రేపేశారు మీరు. చాలామంది ఇంతవరకు BOUAలో ఇంతవరకు మంచి మంచి పాటలు వచ్చాయి, బాగుంది అనుకున్నాం, కానీ ఇలాంటి బాంబులాంటి వార్త పడేసారేటేనని మొత్తం ఏమైపోయిందంటే ఆ పాట వివాదాస్పద గురిత అయిపోయింది. మరి మీలో అలాంటి వాళ్ళు ఉన్నారేమో. ఇక్కడ మీరు ఉన్నారు కనుక, ఇక్కడ మీరు అన్నీ వింటున్నారు కనుక, ఏమైనా అడిగితే మీరే చచ్చిపోతారు కనుక అడిగితే సైలెంట్గా ఉన్నారు మీరు, అంతే. అన్నయ్య వచ్చాడు అన్నయ్య అంటే ఇంతకీ వచ్చింది అన్నయ్య ఎవరు? తండ్రి. ఆదియందు వాక్యం ఉండెను. యోహాను సువార్త 1:1 తెలీదా ప్రపంచానికి? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణిగా మన మధ్య నివసించెను. ఆ వాక్యం యేసుక్రీస్తు వారు ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఆయన కుమారుడు. చివరికి ఈ పాట ఎంత అనుమానం వచ్చేసిందని ఓపెనింగ్లో ఇంకా నాకు కుదరడం లేదని ఒక మాట పడేశానండి. అన్ని పాటలో ఓపెనింగ్ ఒక మాట ఉంటుంది, కొంచెం చదువుకోండి. అది చూసి ఆ రెఫరెన్స్ మీరు ఒకసారి చదవండి. రోమపత్రిక. తన కుమారుడు అనేక సహోదరులలో, అసలు ఏమి అర్థం అవుతుందండి క్రైస్తవులకి, ఏమి అస్సలు చదువుకోలేదు, అసలు తెలుగే రాదనమాట వీళ్ళకి. నాకు అర్థమవుతుంది. మరి ఏ బడిలో చదువుకున్నారో, అసలు తెలుగు వచ్చో రాదో, పోనీ వీళ్ళు ఏమైనా వీళ్ళు ఇంగ్లీష్ వాళ్ళ లేకపోతే విదేశాల నుండి వచ్చారా వీడికి ఏ మాస్టర్ నేర్పించాడు తెలుగు? తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు. తన కుమారుడు జ్యేష్ఠుడు, యేసుక్రీస్తు జ్యేష్ఠుడు. జ్యేష్ఠత్వం, జ్యేష్ఠుడు అంటే అది తెలీదు, తెలుగు తెలీదు. ఆ జ్యేష్ఠుడు అన్న దగ్గర అన్నయ్య అంటే భలేగున్ను, ఇంకా కాస్ట్లీ వర్డ్ వాడేశారు అక్కడ. అన్నయ్య అంటే 100 మంది అన్నయ్యలు ఉంటారు, కన్ఫ్యూజ్ అయిపోతారు. కయ్యను అన్నయ్యే, అలాగే ఎంతోమంది అన్నలు ఉన్నారు.
ఇల్లి అన్నలు ఉన్నారు తుప్పల్లో తిరుగుతున్నోళ్ళు, కనుక అన్నలందరినీ అన్నలు అంటే బాగోదని తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు, జ్యేష్ఠుడు అంటే అర్థం ఏంటి? అజేయుడనా? అలాగ అనుకుంటారు మరి. తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు రోమపత్రిక 8:29 చదవలేదు అసలు మీరు? యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరు దైవములని నేను అంటేనంటే వాళ్ళతో కొడతామంటున్నారు. చూడండి, వివాదాస్పద గుర్తు. యేసుక్రీస్తు అంటేనే వివాదం అట. భలే రాశారండి బైబిల్. అంతేనండి. ఆయన గురించి ఎత్తితే వివాదం, ఆయన గురించి మాట్లాడితే వివాదం. ఆయన గురించే శకపురుషుడని ప్రపంచం అంతా ఒప్పుకున్నప్పుడు అలాంటి అతని గురించి మాట్లాడచ్చు అసలు ఎవడైనా? కామన్ సెన్స్ లేదు మీకు? ఎవడైనా ప్రపంచంలో ఏ కులముడైనా, ఏ మతముడైనా, ఏ భాష కలిగిన వాడైనా యావత్తు ప్రపంచానికి, ఇండియా కాదు, ఆంధ్రాకి కాదు, విశాఖపట్నానికి కాదు, యావత్తు ప్రపంచానికి, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలకు క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని యేసుక్రీస్తుని ప్రపంచం గుర్తించినప్పుడు అలాంటి అతన్ని తప్పుడు వాడనని అలాంటి ఆయన గురించి తప్పుడుగా మాట్లాడచ్చా? ఏండి మాట్లాడతారు అలాగా? ఒక చెడ్డవాడినే మంచివాడు అనుకుంటూ అతని గురించి పెద్ద పెద్ద విగ్రహాలు కట్టించే ఈ దేశంలో ప్రపంచానికి గొప్పవాడైనటువంటి ఆయన గురించి ఏం తెలిసింది? క్రైస్తవులకి ఏం తెలియలేదండి. వచ్చాడు అన్నయ్య అనంటే అన్నయ్య మరి ఎవరు? ఏమని బైబిల్లో ఉంది? తన సహోదరుడు తన కుమారుడు ఎంత చక్కగా రాశాడండి. యేసుక్రీస్తు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లంటే ఇంకా నీకు అర్థం అవ్వదని, తన కుమారుడు. బైబిల్ ఎంత క్లియర్గా ఉందండి. యేసుక్రీస్తు ఎవరు? కుమారుడు అంటే ఎవరు? కొడుకు అంటే ఎప్పుడు పుట్టినాడు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఎవరు? యేసు దేవుని యొద్ద ఉన్నాడని, యేసు తండ్రి కుడిపార్శ్వమందు ఉన్నాడని, యేసుని తండ్రి పంపించాడని, యేసు దేవుని కుమారుడని, సన్ ఆఫ్ గాడ్ అని సినిమాలు తీసినా ఎవరికి ఏం అర్థం అవ్వలేదా చెప్పండి? అర్థం అవ్వదు. ఎందుకంటే వివాదాస్పద గుర్తు. ప్రియమైన దేవుని పిల్లరా, నిజమండి. మీరు ఎంత మంచి సంఘంలో, ఎంత చక్కగా మంచి వాక్యంలో, ఒరిజినల్ వాక్యంలో మీరు ఉండడం వల్ల మీకు తెలియదు కానండి. వేరే సంఘాల్లోకి వెళ్ళి అన్నీ అని అనండి, మిమ్మల్ని కొట్టిపోతుంది ఒట్టు. యేసుప్రభు అన్నీ అని స్టార్ట్ చేశారు అనుకున్న పాస్టర్ గారు దిగండి అంటారు. తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడొకనట్లు అంటే మరి అది చదవరు. అది చదివినా అసలు బుర్రకెక్కదు. ఎందుకు ఎక్కదు? ఆశీర్వాదము, దీవెన, తోడుగా ఉంటాడు, కాపాడతాడు, కొనకడు, నిద్రపోడు, పిండమునై ఉండగా కన్నులతో చూశాడు, లేకపోతే ముదిము వచ్చే వరకు ఎత్తుకుంటాడు. ఈ వాక్యాలు ఒక్కటి ఇవి తప్ప మిగిలిన వాక్యాలు ఎవరికి ఎక్కవండి బాబు, ఎక్కవు. బైబిల్ కొనుక్కున్న చదవరు. అందుకే యేసుక్రీస్తు ఏమైపోయాడంటే క్రైస్తవులకు కూడా వివాదాస్పద గుర్తు అయిపోయాడు. ప్రపంచ క్రైస్తవులకు, విశాఖపట్నంలో క్రైస్తవులకు కూడాను. యేసు ఎవరు? అన్నయ్య, జ్యేష్ఠ కుమారుడు, ఆదాము కంటే ముందు పుట్టినవాడు, ఆదాము కంటే ముందున్నాడు, దేవుడు పంపించాడు. యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని పిల్లరా, అలాంటి యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన గురించి మరియమ్మ యోసేపులకు ఏమన్నారట? 33 యోసేపును ఆయన తల్లియు ఆయన గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిరి. సిమెయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు
ఇశ్రాయేలు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. అలాంటి వివాదాస్పదమైన గుర్తుగా ఉన్న యేసుక్రీస్తుని మనం ప్రకటిస్తున్నాం. మనం వీరు లోకానికి చెప్తున్నాం, నువ్వు యేసుక్రీస్తు గురించి మాట్లాడావంటే వివాదం, యేసుక్రీస్తు గురించి నువ్వు మాట్లాడావంటే నిన్ను అడుగుతారు, యేసుక్రీస్తు గురించి నువ్వు చెప్పావంటే చాలు ఏదో అంటారు. ఆ యేసుప్రభు గురించా? ఎన్ని వివాదాలండి. ఎన్ని క్రీస్తు సిలువ వేయబడలేదు. మరొకడైతే మరీ ఘోరం, క్రీస్తు సిలువ వేయబడలేదు. ఇంకా ఇంతకీ యేసుక్రీస్తు వారు అక్కడ కేక వేసి చచ్చిపోయారు అనుకున్నారా? స్పృహ కోల్పోయాడు. ఓరు నాయన, అప్పగించలేదు. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించలే కానీ నన్ను మరణానికి అప్పగించలేదు. ఎలా తెలుస్తుంది? దూరంగా చూసిన వాళ్ళకి ప్రాణము విడిచను అనుకున్నారు, ప్రాణము విడిచినను రాశారు. అది చూసారండి. ఈయన చూశాడు. 3 రోజులు సమాధి పెట్టేశారు కదా, హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు కదా, మరి ఏమవుతాడమ్మా అంటే స్పృహ కోల్పోయిందని వినిపించింది ఇతనికి. చూసావా, ఇదొక వివాదాస్పదం. ఎందుకంటే యేసుక్రీస్తుని అంటున్నారు చెప్పండి? యేసుక్రీస్తునే అంటారండి, యేసుక్రీస్తునే అంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు వివాదాస్పద గుర్తు. అందుకే ఆయన గురించి మనం ప్రకటిస్తుంటే ఎప్పుడూ మనకు పోరాటం, మనకు ఎప్పుడు ప్రతి ఒక్కరు ప్రశ్నలు అడగడమే, మన బోధన ఎప్పుడు అడ్డుకోవడమే, మనం చెబుతుంటే మనల్ని ప్రశ్నలు అడగడమే. ఎవరిని ప్రశ్నలు అడగడు. ఒక దొంగ బోధకుడు వచ్చి ఎంత దొంగ బోధ చేసినా ఎవడు అడగడు. కానీ మనం కానీ ప్రకటించడం మొదలు పెడితే ఓపెనింగ్లోనే కొంతమంది లేచి వెళ్ళిపోతారు. ఏంటి ఇలా అంటున్నాడు అని. ప్రియమైన దేవుని పిల్లరా, నిజంగా అలాంటి ఆయన్ని మనం నమ్ముకున్నాం. వివాదాస్పద గుర్తుగా ఉన్నటువంటి యేసుక్రీస్తుని మనం సొంత రక్షకునుగా అంగీకరించాం. అలాంటి ఆయన గురించి ప్రకటిస్తున్నాం. ఆయన తిరిగి లేచాడు అంటున్నాం, ఆయన దేవుని కుమారుడు అంటున్నాం, ఆయన గొప్పవాడు అంటున్నాం. ప్రపంచానికి యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నాం. అలాంటి ఆయనను ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. అందులో మన క్రైస్తవులే యేసుప్రభు అన్నయ్య. చూసారండి, యేసుక్రీస్తు ఎవరో తెలియకపోతే ఇంకెందుకండి? ఆయన ఎప్పుడు పుట్టాడో తెలియకపోతే ఎందుకండి? ఆయన ఎవరో అని బైబిల్లో రాయబడిన అవి మాటలు అర్థం చేసుకోవడం లేదంటే ఇంతకు ఎందుకు చదువుతున్నారు బైబిలు? వారు వినుట మట్టుకే విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకే చూతురు కాననే కానరు. చూసారండి, నిజమండి. ప్రపంచంలో ఎంతోమంది క్రైస్తవులండి. ప్రియమైన దేవుని పిల్లారా, నిజంగా యేసు ఆయన జీవితం, ఆయన పుట్టుకే వివాదాస్పదం. కన్యక గర్భవతి అవుతుందా? చూడండి, కన్యక ఎక్కడైనా గర్భవతి అవుతుందా? పురుషుడు ప్రమేయం లేకుండా అసలు ఏ కన్యకైనా గర్భవతి ఎలా కాగలదు? అసలు జన్మ నుండే వివాదం. కన్యక కనగలదా? ప్రియమైన దేవుని పిల్లారా, నిజంగా యేసుక్రీస్తు గురించినటువంటి ఎన్ని వివాదాలండి, యేసుక్రీస్తు గురించి ఎన్ని అనుమానాలండి, యేసుక్రీస్తు గురించి ఎన్ని ప్రశ్నలండి. ఇలాంటివన్నీ ఇంకా జైశాలి గారు ఇవన్నీ నేర్చుకున్నారు కనుక, ఇవన్నీ పరిశీలించుకున్నారు కనుక, ఇవన్నీ బాగా అర్థం చేసుకున్నారు కనుక, ఇవి ఎలా చెప్పాలో అన్నది ఆయన చక్కగా రాసుకొని చదువుకొని మనసులో పెట్టుకొని ఇవన్నీ ఆయన ప్రకటించడం మొదలుపెట్టారు కనుక అలా ప్రకటిస్తూ యేసుక్రీస్తు గురించి వాక్యం కోసం ఎప్పుడు వివాదమైన అనుమానమేనా అని ఆ మాటలన్నిటినీ ఆయన డిప్లొమో, బీబీటీహెచ్, ఎంబీటీహెచ్ పాఠాలుగా బైబిల్ అనగానేమి. కానీ ఈయనకు భార్య ఎక్కడి నుండి వచ్చింది? యేసు 3 రాత్రింబగళ్ళు ఎక్కడ ఉన్నాడు? ఇదొక వివాదాస్పదం. ఎన్ని పాఠాలండి.
ఈ పాఠాలన్నిటినీ ఎవడు రాశాడండి ప్రపంచంలో? ఒక్కడు రాశాడు. ఏదేదో తోటలో చెట్టు దేవుడు ఎందుకు వేసాడంటే వేసి తప్పు చేశాడని రాస్తాడు ముగింపు. నిజమండి. ఎవడైనా ఏదైనా తోటలో చెట్టు ఎందుకు వేసాడని పాస్టర్ గారిని అడగండి. జ్వరం రాపతొట్టు, ఆయన జ్వరం వచ్చేస్తుంది, బీపీ వచ్చేస్తుంది, షుగర్ వచ్చేస్తుంది. దానికి సమాధానం చెప్పడం అతనికి రాదు. చివరికి మిమ్మల్ని తిట్టి దూషించి నువ్వు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావు, నీకు అనుమానం ఉందని అనేసి అలా తప్పించుకుంటాడు ఆయన. ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పలేరండి. అవన్నీ చెప్పలేరు. అవన్నీ వివాదాలు. బైబిల్లో ఉన్నటువంటి వాక్యము యేసు గనుక వాక్యమును చదువుతుంటేనే నీకు అంత అనుమానం, అపార్థం, నీకు అర్థమవుదు, కన్ఫ్యూజ్ అయిపోతుంటావు. ఏంటి బైబిల్లో ఇక్కడ ఎలాగుంది, ఎక్కడ ఎలాగుంది, ఇక్కడ ఎలాగుంది, ఎక్కడ ఎలాగుంది. మనం ఏదైనా ఒక విషయం చెప్పామనుకోండి, మళ్ళీ దీని మీద ఒక అనుమానం. పుట్టకపోతే మేలు, పుట్టి బ్రతికి పెరిగితే ఏదో ఉందనే కదా మరి. అంతే కదండి. అదేనా? పుట్టకపోతే మేలు, పెరిగాడంటే మాత్రం కేసు అని తర్వాత అర్థం. అది కూడా తెలీదా? పుట్టి పెరిగితే ఏమైపోతాడు? పాపి. పుట్టి పెరిగితే ఏమైపోతాడు? నరకానికి పోతాడు. పుట్టకుండా చచ్చిపోయాడు కనుక మేలు. కనుక చచ్చిపోతున్నటువంటి ఇలాంటి పిల్లలు ఎలాంటి మనస్తత్వం కలిగినోళ్ళు మనసెరిగినటువంటి దేవుడు పుట్టకపోతే నాయన మేలు నాయన, ఒకవేళ పుట్టారంటే, వీళ్ళు పెరిగారంటే, వీళ్ళు పెద్దవారు అయ్యారంటే వీళ్ళ ముగింపు చాలా ఘోరంగా ఉంటుంది. ఏదేని తోటలో చెట్టు వేయకుండా దేవుడు పరలోకంలో ఆదాముని అడిగితే, నేను చెట్టు వేయకపోబట్టే నువ్వు నిజంగా ఇక్కడికి వచ్చేసావు, కానీ చెట్టు వేస్తే నువ్వు పండు తినేస్తావు అంటే ఏమంటారు? వేయవలసింది. అంతే కదండి. అవ కూడా ఏమంటుంది? మీరు కూడా అదే అంటారు, ఎవరైనా అదే అంటారు. ఇలాంటివన్నీ దేవుడు బైబిల్లో రాయించాడు. ఇవన్నీ రాయించినటువంటి మాటలు ఎవరికి అర్థమవుతాయి? ఇవన్నీ వివాదాలే, ఇవన్నీ వివాదాస్పదమే. అంతే. మన టైటిల్ వేస్తేనే వివాదాస్పదం. రాజకీయాల్లోకి వెళ్ళిపోమంటున్నారు. రాజకీయాల్లోకి వెళ్ళిపోమన్నారా? నువ్వెవరవి? నువ్వెవడవో నీకు తెలియదు, కానీ నేనే కింగ్ అని అన్నాను ప్రపంచానికి. మేము 2 కాదు 3 కాదురా బాబు, 4 KING అని ఇచ్చాను. నిజమండి. నేను అసలు ఆ భావన ఉందని తగిలించుకున్నాను. ఏదో నాకు గొప్పకని కాదు, నాకు సంగీత సింహాన్ని ఉంది, ఇంకా చాలండి మాకు. ఇది ఎందుకు తగిలించానంటే, బాబు మా క్రైస్తవుడు అంటే ఎవరనుకున్నారో? రాజులైన యాజకులు. క్రైస్తవులంటే కింగ్స్. రాజుగారిని మళ్ళీ రాజు చేస్తామని వచ్చారు అనుకోండి, ఏం చేయాలి చెప్పండి? యేసు ప్రభు ఎలాగైతే పారిపోయాడో మేము అలాగే పారిపోతాం. అంతేనా? యేసు ప్రభు రాజుగా చేస్తాడు. ఎందుకు పారిపోయాడు? రాజుగా పుట్టినోడు రాజుగా చేస్తామంటే వచ్చినోళ్ళు ఎవరు? మెంటల్ హాస్పిటల్లో నుండి వచ్చినోళ్ళు, పిచ్చోళ్ళు. చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేస్తామంటే ఏమనాలా? వాయు బాబోయ్ నన్ను కేకలేసుకొని పోతాడు. నేనే ముఖ్యమంత్రి రా, మళ్ళీ ముఖ్యమంత్రి మీరు చేయడం ఏంటి? అసలు రాజుగా పుట్టిన వాడిని రాజుగా చేయాలనుకుంటానంటే వాళ్ళకేం అర్థమైంది? ఈ దండలు తెచ్చిన వాళ్ళకి ఏం అర్థమైంది? మళ్ళీ ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్న మీకేం అర్థమైంది? ఆయనే రాజు, అందుకే ఆయన పారిపోయాడు. నేనే రాజుని, నాకు మినిస్టర్ చేస్తానంటే మినిస్టర్ కంటే పెద్దోడ్రా బాబు నేను. అంతేనా? మినిస్టర్ కంటే, ప్రైమ్ మినిస్టర్ కంటే ఎవరు? రాజు. కింగ్ అంటే అందరికంటే టాపు. ఆ కింగ్ తర్వాతే లార్డ్, ప్రభు. యేసుక్రీస్తు కింగ్ ఆఫ్ కింగ్స్, యేసుక్రీస్తు లార్డ్, ప్రభు. మనకెందుకండి అవన్నీ పోస్టులు? ఇలాంటివన్నీ మనం చెబుతుంటే చూసారా, మన పాఠాలు వేస్తుంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ గిలగిల కొట్టుకుంటున్నారు. ఒక్కొక్కడు అర్థం అవడం లేదు.
మనం ఏం మాట్లాడుతున్నా వాళ్ళకి ప్రశ్నలు వచ్చేస్తున్నాయి. మనం ఏం మాట్లాడుతున్నా వాళ్ళకి వివాదాస్పదంగా ఉంది. ఎందుకుంది? వాక్యం అనేది యేసు కనుక ఈ వాక్యం ఎక్కడ చెప్తే నీకు అదే వివాదాస్పదం. అంతా నీకు రివర్స్గా అనిపిస్తుంది. నీకు సరిగా అనిపించదు. మనం బోధిస్తే ప్రశ్నలు వచ్చేస్తుంది. అదే మిగిలినోడు బోధ బోధించనివ్వండి, బాబా నిజంగా ఎంత బాగా చెప్తున్నారండి, ఎంత మంచి మాటలు చెప్తున్నారండి అని అంటారు అందరినీ. వాళ్ళు ఎంత తప్పు చెప్పినా, ఇగో కుంటివారు నడుస్తున్నారు అని అన్నాడు అనుకో, అవును నిజమే, దేవుడు నిజంగా స్వస్థపరుస్తాడు అంటాడు. చూసారా, అంత మంచి తెలివి ఉంది వాళ్ళకి. నిజంగా యేసుక్రీస్తు గురించి ఈ ప్రపంచానికి దేవుడు రాసిన మాట, ఆయన వివాదాస్పద గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. అందుకే లోకం ఆయనను నమ్మాలనుకుంటే ఎన్నో ప్రశ్నలు అడుగుతుంది. యేసును అంగీకరించాలని అనుకుంటే వాళ్ళకి ఎంతో అనుమానం ఉంటుంది. ఇగో యేసుక్రీస్తు ఎవరనుకున్నారు? ఆ యేసుక్రీస్తు గురించి మా గ్రంథాల్లో ఉంది, అంతేనా? చూడండి, వాళ్ళ గ్రంథాల్లో ఉందట. ఎక్కడుంది? ఎక్కడో ఉంది. ఎక్కడో చిన్నది మసక ఉంది. యేసుప్రభు గురించి క్లియర్గా బైబిల్లో ఉంది. ఇది బాగుంది కదా, మళ్ళీ అక్కడికి ఎందుకు? ఇదొక వివాదాస్పదం. ప్రియమైన దేవుని పిల్లారా, యేసుప్రభు గురించి ఎన్ని వివాదాలు ఉన్నాయండి, ఎన్ని గొడవలు ఉన్నాయండి, ఎన్ని అనుమానాలు ఉన్నాయండి. యావత్తు ప్రపంచం ఇప్పటికీ యేసుప్రభు గురించే విరుచుకుపడుతుంది. యేసుప్రభు గురించే తప్పుగా మాట్లాడుతున్నారు, బైబిల్ గురించే తప్పుడుగా మాట్లాడుతున్నారు. నేటికి యేసుక్రీస్తు సిలువ వేయబడలేదు. ఆ యేసుక్రీస్తు స్పృహ కోల్పోయాడు. ఎంత ఘోరం అండి. యేసుప్రభు స్పృహ కోల్పోయాడా? అసలు చచ్చిపోయాడా మనిషి? నీకు రాత్రి అంతా కొరడాలతో కొట్టించి 9 గంటల వరకు నిన్ను అలాగా జగదాంబ సెంటర్లో ఇవన్నీ శుభ్రంగా పెద్ద చెక్క సిలువ వేసేసి నీకు ఒరిజినల్ది థర్మాకోల్ కాకుండా నిన్ను శుభ్రంగా కొరడాలతో కొట్టుకొని రాత్రి అంతా నీకు భోజనం పెట్టకుండా 9 గంటలకు నీకు సిలువ వేస్తే, అప్పుడు నువ్వు సాయంత్రం 6 గంటల వరకు మేకులు వేసిన తర్వాత నువ్వు బతికితే అప్పుడు నువ్వు మాట్లాడాలి, యేసుప్రభు కూడా ఇలాగే వేశారు బాబు ఆయన చచ్చిపోలేదని. ఏండి, యేసుక్రీస్తు వారు చచ్చిపోలేదా? మేకులు కొట్టారు అంటే ఎవరండి బతుకుతారు? శిలువ మీద ఉన్నటువంటి దొంగలు కూడానట సాయంత్రం అయ్యేసరికి చచ్చిపోవాలట. చచ్చిపోకపోతానట కాళ్ళు విరగొట్టి చంపేస్తారు. ఒకవేళ లేట్ అయిపోతే, విశ్రాంతి దినం వచ్చేస్తే, ఈవినింగ్కి ఉండకూడదు అని అనుకున్నప్పుడు, బాగా తినేసిన వాళ్ళు అయితే కొంచెం లేటుగా చనిపోతారు. ఈయనే ఉందండి సువార్త ప్రకటించి ఆ రాత్రంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇంకొక అధికారంలోకి వెళ్ళి, ఇంకో మందిరంలోకి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ కేసు అంతా మొత్తం అంతా రాత్రంతా పూర్వపరాలు పరిశీలిస్తుంటే, రాత్రి అంతా పాపం మాత్రం ఎంత కష్టపడ్డాడండి. నిద్ర లేదు, అసలు టోటల్గా నిద్ర లేదంటే ఎలాగుండదండి? నిద్ర లేని అతను ఏమైపోతాడండి? తెలీదా మీకు? సిలువ వేయబడిన ఆయన, మేకులు కొట్టిన ఆయన కాళ్ళకు మేకులు వేసేసి చేతులకు మేకులు వేసేస్తే ఏమైపోతాడు మీకు తెలియదు? కామన్ సెన్స్ లేదు మీకు? అయినా మాట్లాడతాడు. వివాదం అండి. యేసుక్రీస్తు అంటేనే వివాదం. ఈ వివాదాలందరికీ సరైనటువంటి సమాధానం చెప్పిన ఆయనే జయశాలి పీడి సుందర్రావు గారు. ఎవడు చెప్పలేదు, ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఎవడో చెప్పలేదు. ఎవడో ఇలాంటి వాటికి పోటీలకు వెళ్ళలేదు. తొడకొట్టి మీసం మెలేయలేదు ఎవరైనా వేసారా? మనం తొడకొడుతుంటే వాళ్ళు ఏదో కమకడుతుంటారు, మనం మీసం తిప్పితే వాళ్ళు ఏదో అంటుంటారు. ప్రియమైన దేవుని పిల్లరా, నిజంగా బైబిల్లో ఈ వాక్యం నిజంగా మనం చదువుకోగలిగితే, ఆలోచించగలిగితే, క్రీస్తు జన్మ, క్రీస్తు జీవితమేనండి. క్రీస్తు జీవితమే అంతా ఆయనంతా వివాదాస్పదంగా అయిపోయింది. అది అందరికీ అనుమానం. ఈయన దేవుని కుమారుడా? కాదు. ఈయన మెస్సయ్య? కాదు. ఈయన సిలువ వేసేయండి. అనుమానం. అయ్యో ఈయనే మెస్సయ్య, ఈయన దేవుడు పంపించగా వచ్చిన అనుకుంటే బాగుంది కదండి.
వందల మందికి, వేల మందికి, లక్షల మందికి అనుమానం అంటే ఎంత వివాదాస్పదం అండి ఇతను. అంటే సత్యం ఎవడు నమ్మడు, నిజాన్ని ఎవరు నమ్మరు, అబద్ధాన్ని నమ్ముతారు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, నిజంగా మనం యేసుప్రభు నమ్ముకున్నామంటే, ఇలాంటి వివాదాస్పదమైన గుర్తుగా ఆయన ఉన్నప్పుడు ఆయన్ను ప్రకటిస్తున్నావంటే నీకెన్ని ప్రశ్నలు నేను అడుగుతారు. అలాంటి వాటికి అన్నిటికీ నువ్వు సమాధానం చెప్పుటకు సిద్ధముగా ఉండాలని అనుకుంటే ఖచ్చితంగా నువ్వు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో నువ్వు చదువుకోవలసినదే. అక్కడ నువ్వు చదువుకుంటేనే చెప్పగలవు, అక్కడ నువ్వు పాఠాలు నేర్చుకుంటేనే చెప్పగలవు తప్ప నువ్వు అక్కడ నేర్చుకోలేదో నువ్వు కూడా ఏదో ఒక వివాదాస్పద గుర్తుగా ఉండిపోతావు. కళ్ళు మూసుకోండి.